హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. చంద్రబాబు తెలివైన రాజకీయం చేస్తున్నారు. పొత్తుల పేరుతో మిత్రులకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. దాంతో కనీసం బీజేపీ జనసేనలు కలిపి 40 దాకా సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇన్నేసి సీట్లు పోతే టీడీపీలో ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దానికి బాబు కొత్త మార్గం కనిపెట్టారట. టీడీపీలో సీనియర్ల కుటుంబాలకు ఇచ్చే టికెట్లలో పెద్ద కోత విధిస్తున్నారు అంటున్నారు. అలా కుటుంబానికి ఒకే టికెట్ని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ లాగా తెలివిగా అమలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయంలో అత్యంత సన్నిహితులైనా కూడా బాబు నిర్మోహమాటంగా నో చెప్తున్నారట. ఉత్తరాంధ్ర తీసుకుంటే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఫ్యామిలీ 2 టికెట్లు ఆశిస్తూ వస్తుంది. ఆయన ఎంపీగా కుమార్తెకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ చంద్రబాబు ఒక్కటే టికెట్ అని చెప్పేశారు. అది ఎంపీగానో ఎమ్మెల్యేగానో కూడా తేల్చుకోండి అని చెప్పి వాళ్ళకే డిసైడ్ చేశారట. అలాగే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి విషయంలో అయితే ఎమ్మెల్యే టికెట్ నర్సీపట్నం నుంచి ఇస్తున్నారు. ఎంపీ టికెట్ విజయ్కి ఇవ్వాలని కోరినా కూడా బాబు ససే మీరా అంటున్నారట. ఇక్కడితో చాలు అని చెప్పేస్తున్నారట. అనంతపురం జిల్లాను చూస్తే రాప్తాడు అసెంబ్లీ సీట్ను మాజీ మంత్రి పరిటాల సునీతకి ఇస్తున్నారు. ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్కు ధర్మవరం టికెట్ కోరుతున్నా బాబు వివరణ గట్టిగా చెప్పేశారని టాక్ అయితే వినిపిస్తుంది. ఇలా ఇదే జిల్లా నుంచి జేసీ ఫ్యామిలీ 2 టికెట్లు కోరుతుంది. మాజీ మంత్రి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారట. అలాగే ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి బరిలో ఉన్నారు. కానీ ఒక తాడిపత్రి టికెట్ మాత్రమే ఇచ్చేసి జేసీ ఫ్యామిలీని సర్దుకోమని చెప్తున్నారట బాబు గారు. అదేవిధంగా చూస్తే కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కుటుంబం పత్తికొండ డోన్ టికెట్లు ఆశిస్తుంది. పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రభాకర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ కేఈ శ్యాంబాబు ఒక్కరికే టికెట్ను చంద్రబాబు అని చెప్పేశారట. ఇదే జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ కుటుంబం కూడా 2 టికెట్లు కోరుతుంటే ఒక్క టికెట్టే అని బాబు కరాఖండిగా చెప్పేశారట. అలాగే భూమా ఫ్యామిలీకి కూడా ఇస్తే ఒక్కటే టికెట్ ఈసారి దక్కుతుందని అంటున్నారు. ఇలా ఏపీలో చాలా కుటుంబాల వారు ఉంటే వారికి ఒకే టికెట్ అంటూ బాబు అమలు చేస్తున్న ఈ విధానం వల్ల మరింత మంది టీడీపీ ఆశాభావాలకు సీట్లు దక్కుతాయి. కానీ ఈ సీనియర్లు వింటారా అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది.